పిల్లలు ఇష్టంతో తినే ఈవినింగ్ స్నాక్స్ ఆలు ఫింగర్స్ అనేటివి ఎలా తయారు చేసామో ఈ వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి. దీనిలోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు కప్పు ఓమా, తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పొడి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసి బాగా కలిపిన తర్వాత దీనిలోకి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుతామో ఈ విధంగా కలపాలి. ఇలా కలిపిన పిండిని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పిండి అనేది నాననివ్వాలి. మనము ఆలుతో ఫింగర్స్ అని రెడీ చేస్తున్నాం కాబట్టి ఆలుని అనేది పొట్టు తీసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా ఒక నైఫ్ తీసుకొని ఆలుని అనేది ఇట్లా మధ్యలకు ఒకటే సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి. అన్నిట్లా పొడుగులా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పిండి అనేది మనకు 10 మినిట్స్ అయింది కాబట్టి పిండి నానిపోయింది. మూత తీసుకొని ఒకసారి పిండిని అనేది బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని దీన్ని రౌండ్గా పిండి ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ పీట తీసుకొని దానిపైన కొంచెం మనం పొడి పిండిని చల్లుకొని చపాతీ కోలతోని దీన్ని మనం పిండి ముద్ద పెట్టుకొని మనము దీన్ని చపాతీలాగా తాల్చుకోవాలి. చపాతీ అన్నది ఏ విధంగా తాల్చుకుంటామో అదే విధంగా చపాతీ కోలతోని తాల్చుకోవాలి. మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి చపాతీ అనేది సాగుతూనే ఉంటుంది. మనకు ఎంత వీలైతే అంత దీన్ని తాల్చుకోవాలి. మనం చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత మనము పిజ్జా కటర్ అనేది ఉంటుంది కదా, పిజ్జా కటర్ తీసుకొని వీటిని మనము పొడుగులా కట్ చేసుకోవాలి. ఇట్లా చపాతీ మొత్తం తాల్చుకోవాలి. మొత్తం ఎక్కడ ఒక జక్కు మందము పలసగా లేకుండా సమానంగా ఒకే విధంగా ఉండేటట్టు చూసుకొని తాల్చుకున్న తర్వాత నైఫ్ ఉంటే నైఫ్తోని, నైఫ్ లేకుంటే పిజ్జా కటర్ ఉంటుంది కదా, పిజ్జా కటర్తో ఇట్లా మంచిగా మనము ఒక 1/2 ఇంచ్ మందం ఇట్లా సన్నగా కట్ చేసుకుంటూ పోవాలి. చపాతీని అన్నది ఇదే విధంగా సన్నగా స్ట్రైట్గా లైన్స్ అన్నటి ఇట్లా లైన్స్ లాగా చేసుకుంటూ పోవాలి. ఈ విధంగానే మనం చేసుకున్న చపాతీ మొత్తం ఇట్లనే ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దానిలోని ఒక్క పీస్ అనేది తీసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మనము పొటాటో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్న పొటాటోకు మనం తయారు చేసుకున్న పిండిని ఇట్లా రౌండ్గా చుట్టుకుంటూ పోవాలి. మొత్తం మన పొటాటో అనేది కనబడకుండా మొత్తం పిండి అనేది చుట్టుకోవాలి. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న పొటాటోతోని ఇట్లా పిండి అనేది చుట్టుకుంటూ దాన్ని మొత్తం చుట్టుకోవాలి. ఆలుకు మొత్తం ఈ విధంగా చుట్టుకోవాలి. మీకు ఎట్లా వీలైతే ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా ఇట్లా మొత్తము ఆలుకు చుట్టుకోవాలి. ఆలు అనేది బయటికి కనబడదు, కొంచెం లాస్ట్ కొంచెమే ఉండాలి. ఈ విధంగానే చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మనము అన్ని ఆలు ఫింగర్స్ అనేటివి రెడీ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకోవాలి. మనకు హాలిడేస్లు, సమ్మర్ హాలిడేస్లు పిల్లలకు వచ్చాయి కదా, వాళ్ళు ఏదో ఒకటి కొత్త రెసిపీలు చేయమంటారు. ఈ విధంగా మనము కొంచెం డిఫరెంట్గా చేస్తే కూడా వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. ఇలా తయారు చేసుకున్న ఫింగర్స్ను ఆయిల్ అనేది కాగాక ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.